ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వెంకటేశాయ. నిన్నటి కథనంలో ఏమైనా మీ భక్తుడైనటువంటి చిరుతొండ నంబిని పరీక్షించి తీరవలసిందేను అని చెప్పి పార్వతీ అమ్మవారు పట్టుపట్టారు. ఎంతవారులైనా కాంతదాసులే అన్నారు త్యాగరాజస్వామి. కొండంత పరమశివుల వారు పార్వతీదేవి చెప్పినట్టుగా వినక తప్పలేదు. సరే, ఆమెను తీసుకొని భూలోకానికి వచ్చారు ఆది దంపతులు ఇద్దరు కూడా. భూలోకానికి వచ్చి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. పార్వతి సరాసరి వెళ్ళి నీ కొడుకుని ముక్కలు ముక్కలు చేసి కూర వండి పెట్టమని అడిగేదెట్లా? అసలు ఏం చెయ్యాలి? నాథ, కంగారు పడకండి, నేను చెప్పినట్టు చేయండి. మీ భక్తుడికి ఏ ఏ లక్షణాలు ఉన్నాయో, ఇంకే ఏ అలవాట్లు ఉన్నాయో చెప్పండి అన్నది. ఎంతమంది వచ్చినా లేదు అనకుండా పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, పైగా కోటీశ్వరుడు. పెట్టాలి అనేటువంటి మనసున్నది, ధనమున్నది. ఎంతమంది వచ్చినా లేదనకుండా పెడతాడు. అది అతను ఆచరిస్తూ ఉన్నటువంటి ఒక వ్రతము, ఒక నియమం. అయితే ఒక పని చేయండి, 21 రోజు ఆ కాంచీ పట్టణంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడేట్టుగా చెయ్యండి. వర్షం ఏమిటి, దానికి దీనికి సంబంధం ఏమిటి అన్నాడు పరమశివుల వారు. చెయ్యండి నాథా, నేను చెప్తున్నాను కదా, మీరు ఆ ఏర్పాటు చేయండి అన్నది. సరే, పుష్కలము ఆవర్తకము అనేటువంటి మేఘములను పిలిచి ఆ కాంచీ పట్టణంలో కంచి 7 నాడు లకాల వృష్టి ముంచి ఎత్తులాగున ఏర్పాటు చేయండి అని చెప్పి ఆజ్ఞాపించారు స్వామివారు. స్వామివారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఈ పుష్కలము ఆవర్తకము అనేటువంటి మేఘములు కాంచీ పట్టణానికి బయలుదేరి వెళ్ళాయి. వెళ్ళడమే ఫెళఫెళ అంటూ ఉరుములు, తళుక్కున మెరిసేటువంటి మెరుపులు, ఉరుములు మెరుపులతో ప్రారంభమైంది వర్షం. అలా ప్రారంభమైనటువంటి వర్షం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులైనా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అసలు కొండకు చిల్లు పడిందా అన్నట్లుగా ఉన్నదట. అలా కొండపోత అంటామే, అలా పడుతూనే ఉన్నది, ఒక క్షణం తీరిక లేకుండా. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 10 రోజులైంది వర్షం మొదలుపెట్టి. అయినా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నటువంటి వర్షానికి భయపడిపోయారు ప్రజలందరూ కూడా. ఉండడానికి ఇళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. చిన్న చిన్న గడ్డివాములు, పూరి గుడిసెలు ఇవన్నీ కూడా ఆ ప్రవాహానికి, వీధులన్నీ కూడా నదులైపోయాయిట. ఆ ప్రవాహానికి కొట్టుకొని పోతున్నాయిట. అప్పుడు ప్రజలు అనుకున్నారు, భయపడిపోయి, ఇప్పుడు ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితిలో మనల్ని రక్షించగలిగినటువంటి వాడు, ఆదుకోగలిగినటువంటి వాడు ఒక్క చిరుతొండ నంబి మాత్రమే. కనుక మనం వెళ్ళి వారిని ఆశ్రయించినట్లయితే బ్రతుకుతాం. వెళదామని చెప్పి ఇంకా వేల సంఖ్య కాదు, లక్షల సంఖ్యలో ప్రజలు బయలుదేరారు చిరుతొండ నంబి ఇంటికి. వచ్చేస్తున్నారు. అయితే ఆయన ఎలా పెడతాడండి, ఆయనకైనా ఇళ్ళు ఉండాలి కదా అంటే, కలిగినటువంటి వాడు కాబట్టి ప్రదేశాలు చాలా ఉన్నాయి. పైగా ఎంతమంది వచ్చినా ఆదరించేటువంటి లక్షణం ఉన్నది, అలవాటు ఉన్నది. కాబట్టి అలా వస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా సాదరంగా ఆహ్వానించాడు. నాయన, వర్షానికి ఇబ్బంది పెడుతున్నారా? తినడానికి ఆహారం లేదా? ఏమైనా సరే రండి. ఎంతమంది వచ్చినా ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో స్వామివారు ఇచ్చినటువంటి దివ్యప్రసాదమే మనందరం కూడా తిందాం, మనందరం కూడా బ్రతుకుదాం. తరువాత స్వామి యొక్క లీల ఎలా ఉంటే అలా జరుగుతుంది. రండి నాయనా అని చెప్పి సాదరంగా ఆహ్వానించాడు చిరుతొండ నంబి. అంతేకాని ఏమయ్యా, మీకెలా వర్షమో మాకలా వర్షమే కదా, మరి మీరు ఇబ్బంది పడ్డట్టు మేము ఇబ్బంది పడమా అంటే అసలు కథే ఉండదు. అలా అనలేదు. రండి నాయనా, రండి అని చెప్పి సాదరంగా ఆహ్వానించాట చిరుతొండ నంబి. వెళ్ళారు అంతమంది కూడా జనం. ఈ కాంచీ పట్టణం మొత్తం కూడా చిరుతొండ నంబి ఇంట్లోనే ఉన్నది. దానికి తగినట్టుగా చిరుతొండ నంబికి తగినటువంటి ఇల్లాలు తిరువేంగనాంచి. అయినా రండి అన్నది. ఏమయ్యా, ఇంతమంది వస్తే మనం మాత్రం ఎలా పెడతాము అని చెప్పి ఆవిడ అందనుకోండి, అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది.
భార్యాభర్తలకు తగినటువంటి కొడుకు, చిన్నవాడు వచ్చి రాని మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి పిల్లవాడు సిరియాళ బాలుడు. ఆ సిరియాళుడు కూడా రండి అని చెప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నట్ట. పువ్వు పుడుతూనే పరిమళిస్తుంది అన్నారు. తల్లిదండ్రులను బట్టి పిల్లలు కూడా రండి అని చెప్పి ఆదరంగా ఈ ముగ్గురు కూడా పిలుస్తున్నారు. అందరూ వచ్చి కూర్చున్నారు. ఆనందంగా వంటలు చేస్తున్నారు, వండుతున్నారు, వడ్డిస్తున్నారు. నాయనా, దీనంతటికీ మనకి ఈ ఆహారం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారకులు పరమశివుల వారే కాబట్టి వారిని మనమందరం కూడా స్తోత్రం చేద్దాము అని చెప్పి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః పార్వతీపతయై హరహర మహాదేవ అని చెప్పి పంచాక్షరీ మంత్రాన్ని అందరినీ చెప్పమంటే ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పంచాక్షరీ మంత్రం చదువుతూ ఉంటే చిరుతొండ నంబి యొక్క ఆ గృహము పావనమైపోయిందట. అలా పంచాక్షరీ మంత్ర పఠనం చేత పునీతమవుతున్నది. అలా కాలం గడుస్తున్నది. శ్రీనాథ మహాకవి వారి యొక్క ఓర్పును గురించి మనకు ఒక్క మాట చెప్పారు. ఏమిటంటే, ఆ పొయ్యి మీద పెట్టడానికి బియ్యం ఉన్నా పొయ్యి కింద పెట్టడానికి కట్టెలు కావాలి. అంతా తడిసిపోతే ఎలా వండుతారు? పొయ్యి కింద పెట్టడానికి, పొయ్యిలో పెట్టడానికి కట్టెలు లేక పాత వస్త్రములను నూనెలో ముంచి వాటిని అంటించి ఆ మంటతో వడ్డన చేశారు అని చెప్పి శ్రీనాథ మహాకవి ఒక మాట అన్నారు. అయితే ఎన్ని గుడ్డలైతే వంట చేస్తారండి అనొచ్చు, కానీ వారి యొక్క ఓర్పుకి ఉదాహరణగా ఈ మాట చెప్పడం జరిగింది. అంత ఓర్పుగా ఉండి వడ్డించారు. ఆఖరికి 21వ రోజున వర్షానికే విసుగొచ్చిందా అన్నట్లుగా వర్షం వెలిసిపోతుంది. వర్షం వెలిసిపోయి సూర్యభగవానుడు ఎప్పుడైతే కనిపించాడో ఎవరికి వారే నమస్కారం చేసి, అయ్యా మీ దయ వల్ల మేము ఇంతవరకు జీవనం చేశాం, కాకపోతే ఇళ్ళేమైపోయినాయో, వాకిళ్ళేమైపోయినాయో, వస్తువులేమైపోయాయో అనేటువంటి బాధ ఎవరికైనా ఉంటుంది కదండి. వీళ్ళందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు 21వ రోజు. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత పార్వతీ అమ్మవారు అన్నది, నాథ, ఈ పరీక్షలో కూడా మీ భక్తుడే నెగ్గాడు, కానీ ఆయనకి ఇంకేమైనా ఈ ఆచారాలు ఉన్నాయేమో చెప్పండి, ఇంకేం చేస్తూ ఉంటాడు? అప్పుడు చిరుతొండ నంబి చెప్పాడు, పరమశివుల వారు చెప్పారు, దేవి, 6 వేళలా నన్ను పూజించడమే కాకుండా ఈ అభిషేకము అర్చనలు అయిపోయిన తరువాత నాకు నివేదనం చేసేటప్పుడు ఒక జంగమయ్యను నాకు ఎదురుగా కూర్చుండబెట్టి పరిశేచన చేసేటువంటి అలవాటు ఉన్నది నా భక్తుడైన చిరుతొండ నంబికి అని చెప్పాడు. పరిశేచనము అంటే శ్రీనాథ మహాకవి ఒక మంచి మాటను అక్కడ చెప్పారు, కానీ అది భోజనం పెట్టడమే. పరమశివుల వారికి నివేదనం మనం పెట్టగలిగినటువంటి పదార్థాలు పెట్టి నివేదనం చేసేటప్పుడు పరమశివుల వారికి ఎదురుగా ఒక జంగమయ్యను కూర్చుండబెట్టి భోజనం పెట్టడమే. దానినే పరిశేచన అనేటువంటి మంచి మాట చెప్పారు. ఈ పరిశేచన లేకుండా, అంటే జంగమయ్యకు భోజనం లేకుండా మీకు నివేదనం చెయ్యరా అన్నది. చెయ్యడు. అయితే జంగమయ్య లభ్యపడకపోతే నివేదన చేయడం ఆపు చేస్తారా స్వామి? మీ భక్తుడు ఆపు చేయడు, నివేదనం ఆపు చేయడు, జంగమయ్య లేకుండా, పరిశేచన లేకుండా నివేదన చెయ్యడు. ఇది అతను ఆచరిస్తూ ఉన్నటువంటి ఒక వ్రతము అని చెప్పారు చిరుతొండనం. అయితే ఒక పని చేద్దాం, ఒక్క జంగమయ్య కూడా లేకుండా చెయ్యండి రేపటి రోజు, అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి సలహా చెప్పింది పార్వతీ అమ్మవారు. ఒక్క జంగమయ్య కూడా లభ్యపడకుండా చెయ్యండి అనేసరికి పరమశివుల వారు అనుకున్నారు, పిచ్చిదాన, ఎప్పుడు కూడా భక్తుడు భక్తుడే, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే భక్తుడే నెగ్గుతాడు. ఆ విషయం తెలియక ఈ పార్వతి ఏదో చెబుతున్నది అని చెప్పి మనసులో అనుకున్నటువంటి వారై, సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నారు. 22వ రోజున మరి
బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేశాడు, షోడశోపచార పూజలు చేశాడు పూజామందిరంలో చేరి. తరువాత స్వామివారికి నివేదన చేయవలసినటువంటి సమయం వచ్చేసరికి ఎవరెక్కడ జంగమయ్యను పిలిపించండి అన్నాడు. ఒక సేవకుడు వచ్చి, జంగమయ్య ఒక్కడు కూడా రాలేదు స్వామి అన్నాడు. ఒక్కడు కూడా రాలేదా? ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది కాబట్టి పూజా కార్యక్రమానికి ముందే వేల మంది జంగమయ్యలు వచ్చి కూర్చుంటారు భోజనం కోసం. అలాంటిది ఒక్క జంగమయ్య కూడా లభ్యపడలేదా? రాలేదా? లేడు స్వామి, ఒక్క జంగమయ్య కూడా రాలేదు అన్నారు. ఆశ్చర్యంగా ఉన్నదే. అయితే కాంచీ పట్టణం అంతా కూడా వెతకండి అన్నాడు. అక్కడిక్కడను వివక్షత లేకుండా ఎక్కడైనా జంగమయోగి ఉన్నట్లయితే తప్పకుండా తీసుకొని రండి అని చెప్పి కొంతమంది సేవకులను ఆ కాంచీ పట్టణం అంతా కూడా పంపించాడు. వాళ్ళు జంగమయ్య కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇక మిగిలినటువంటి కథనం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.